నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది ఎమ్మెల్యేల గురించి అంటే రాజకీయ నాయకుల ప్రైవేట్ లైఫ్ బయటకు వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన కాల్సే కావచ్చు, వీడియోసే కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఇంతకు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, తను చేసింది వీడియో కాల్సే కావచ్చు, చాటే కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈరోజు మనం చూసాము ఎంత వైరల్ అయింది ఏంటంటే, తను ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు సార్? గతంలో మనము వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగితే అప్పుడు ఈ కూటమి నాయకులందరూ నానా బీభత్సం చేశారు. గోరంట్ల మాధవ్ చేసింది రైట్ అని నేను అంటలేదు, కానీ ఆయనకి మనం చూసుకుంటే కనుక ఆమె ఎవరో పరిచయం లేని వ్యక్తి, గోరంట్ల మాధవ్కి పరిచయం లేని వ్యక్తి ఆయనకి హనీ ట్రాప్ వేసి ఆ ముగ్గులోకి నింపింది. సో టెంప్ట్ అయినాడు, ఆయన ట్రాప్లో పడ్డాడు. ఒక ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఇటువంటి ట్రాప్స్ ఉంటాయని గ్రహించి దానికి అనుగుణంగా మసులుకోవాలి కూడా. కానీ ఇక్కడ ఈయనకి పరిచయం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిని ఆమె మీద వేధింపులు చేసి చేయటం అనేది ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. ఆమె అసలు పరిచయం లేని వ్యక్తి ఆన్లైన్లో పరిచయం పెంచుకొని ట్రాప్ చేసి ఆయనతో ఆ విధంగా ప్రేరేపించి ఆ వీడియోకి తీసుకొని ఆమె లీక్ చేసింది. అది డెఫినెట్గా ట్రాప్, అది ఒక విధంగా బ్లాక్మెయిల్. ఈ మధ్య ఆన్లైన్లో ఇటువంటి బ్లాక్మెయిల్స్ కూడా చాలా జరుగుతున్నాయంట. సో మాట్లాడాలి అని, మీరు చాలా బాగుంటారని, అదని ఇదని ట్రాప్ చేసి ఆయనని ప్రేరేపించి నగ్నంగా మాట్లాడే విధంగా తీసుకున్న తర్వాత వీడియోలు తీసుకుని ఆ వీడియోలు బట్టి నువ్వు డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే ఈ వీడియోలు పబ్లిక్ చేస్తామో, అది చేస్తాము ఇది చేస్తామని లక్షల డబ్బులు వసూలు చేసే ఇవి కూడా ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా టోటలీ డిఫరెంట్. ఇది ఆమె ఈయన కింద పనిచేసే ఉద్యోగిని. సో ఆమెని బలవంతంగా వేధింపులకు గురి చేసి ఈ విధంగా పెళ్లి చేసుకుంటానని భర్తతో విడాకులు ఇప్పించేదాకా బలవంతం చేసి ఆ పిదప ఇప్పుడేమో ఇలా వేధిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ మహిళ తప్పు ఏం లేదంటారా సార్? మరి ఆ మహిళ తప్పు ఉంది. ఇప్పుడు మీరు ట్రాప్లో పడి ఎవరో మిమ్మల్ని ప్రేరేపిస్తే పదే మాట్లాడాలనుకుంటున్నాను, అది ఇది ఇంట్రెస్ట్ ఉందని చూపించి ట్రాప్లో పడేసి ఆయన నగ్న వీడియోలు క్యాప్చర్ చేసి చేయటం అనేది ఒక విధమైనది, అది ఒక హనీ ట్రాప్. ఇక్కడ ఈయన భర్త చేత విడాకులు ఇప్పించడానికి ఈయన బలవంతం పెట్టాడనే చాటింగ్ ఆధారాలు ఆమె చూపిస్తుంది. సో ఇక్కడేంటి, ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని ఈయన బలవంతం ఉంది. ఇక్కడ ఈయన అజమాయిషి, ఈయన వేధింపులు స్పష్టంగా కనపడుతున్నాయి. అది హనీ ట్రాప్ అయితే, ఇది వేధింపులు. సో రెండింటినీ చాలా డిఫరెంట్గా చూడాలి. అది సమర్థనీయం అయితే కాదు, కానీ ఆయన బలహీనతకు లొంగినాడో దేంటో ఒక ట్రాప్లో పడ్డాడు ఆయన. ఇక్కడ అట్లా కాదు, ఆమె ట్రాప్ చేసింది కాదు, ఆమె ఉద్యోగిని, ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా, ఆయనని విడాకులు ఇవ్వమని చెప్పేసి ఆయనని బెదిరించి, ఈమెను బెదిరించి, ఇవన్నీ ఆధారాలు కనపడుతున్నాయి కదా. అంటే ఫస్ట్ టైం ఇట్లాంటిది చర్య జరిగినప్పుడే స్పందించాలి కదా సార్. తను ఇలా చేశాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ లేకపోతే ఇంట్లో వాళ్ళకు చెప్పడం జరగాలి. ఓకే, తనకి తల్లిదండ్రులు లేదని భర్తకే చెప్పుకోవాలి కదా. తను భర్తనే బెదిరిస్తున్నాడు కదా విడాకులు ఇవ్వమని. భర్తను కూడా బెదిరించారని వార్తలు వస్తున్నాయి. సో భర్తనే బెదిరిస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పుకోవాలా? పవన్ కళ్యాణ్కి ఒకవేళ చెప్పుకున్నట్టయితే ఆమె వినిత కోట ఏమైంది? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే తన బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించారు, ఆ వీడియోలు తీసి నన్ను వేధిస్తున్నాడు అని చెప్పుకుంటేనే దిక్కులేదు ఆడ. అదే తన వ్యక్తిగతం అని అన్నారు, మీ పర్సనల్ అదే అన్నారు కదా. మీ పర్సనల్ పంపించేశారు.
మరి ఇక్కడ అటువంటి ఏముంది చెప్పుకో, వినీత కోటకి ఏమైందో నీకు అదే అయింది అంటాడు. నేను పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే, అది వ్యక్తిగతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాను బయటకు వస్తే, సో ఎమ్మెల్యేలకి యథేచ్ఛగా మీరు మహిళలను వేధించండి, నేనేమి మీకు అడ్డురాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద కూడా కొన్ని అటువంటి ఆరోపణలు ఊహాగానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కత్తి మహేష్ అటువంటి ఆరోపణలే చేసినాడు కదా, అది నిజమా వాస్తవం మనకైతే తెలియదు కానీ అటువంటి ఆరోపణలే చేసినాడు. సో ఆయన మరి వినితా కోటని రక్షించుకోలేనోడు ఇక తన ఎమ్మెల్యే అభ్యర్థి మంచి మహిళా నాయకురాలు అటువంటి క్యాండిడేట్నే లైంగిక వేధింపులకి వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కి పాల్పడితే రక్షించుకోలేని పవన్ కళ్యాణ్ ఇంకా సామాన్య ప్రజలని ఏం రక్షిస్తాడు ఆయన? అదే సార్, ఇప్పుడు ఇంతవరకు దీని మీద స్పందించలేదు. అండ్ ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడేది ఏంటంటే అది నేను కాదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు కొన్ని రోజుల ముందు చూసుకున్నట్టయితే జనసేన అంటే కూటమి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిందంటే ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే మీరే చూసుకోండి, పార్టీ వరకు తీసుకోవద్దు, అది వ్యక్తిగతం అన్నట్టుగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, మీకు గుర్తే ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు ఆయన తిరుపతి కిరణ్ రాయల్ విషయం అదే అయింది. అది అయిపోయిన తర్వాత వినితా కోట విషయం ఒకటి, జానీ మాస్టర్ విషయం ఒకటి, వీళ్ళందరూ జనసేనకు సంబంధించిన వాళ్ళే కదా. సో వీళ్ళ విషయానికి వస్తే తప్పు కాదు, వాళ్ళకి క్షమాభిక్ష ఉంటుంది, వాళ్ళని సీరియస్ యాక్షన్ ఉండదు, ఏముండదు. కానీ స్టేజ్ మీద మాత్రం వెళ్ళి సుగాలి ప్రీతి అది జరిగితే, సుగాలి ప్రీతికి ఇది జరిగితే నేను సహించాలని చిన్నప్పటి ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక వీడియో కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఈవెన్ ప్రజారాజ్యం కంటే ముందో ప్రజారాజ్యం సమయంలో నాకు మా ఆడపిల్లల్ని ఏమన్నా వేధిస్తే నాకు ఇక్కడ చిరెక్కిపోతున్న ఒక వీడియో వస్తుంది, దయచేసి ప్లే చేయండి అది కూడా. మరి ఆడపిల్లలు మీ జానీ మాస్టర్ చేస్తే ఏం చేసినావు, మరి కిరణ్ రాయల్ చేస్తే ఏం చేసినావు, వినితా కోటకి అటువంటి జరిగితే ఏం చేసినావు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే అటువంటి పనులు చేస్తే ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు వరుస పెట్టి ఒకసారి మీరు చెప్తే ఇవన్నీ కూడా జనసేన వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ అన్నారు. దీంట్లో కూడా 100%. అంటే నేను అనట్లేదు సార్, అంటే వీళ్ళు ఫస్ట్ టైం పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న అన్ని సీట్లు గెలిచామని చెప్పేసి అన్నారు. అండ్ ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇది కూడా అట్లనే ఉంది కదా, వీళ్ళ పేర్లు వస్తున్నాయి కదా. ఉద్దేశం ఏంది, అందరూ ఎమ్మెల్యేలు 121కి 21 మంది ఎమ్మెల్యేలు దీంట్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారా? ఏమో చెప్పలేము. సాధించి ఆయన సమర్థించుకున్న ఆశ్చర్యం లేదు. సో దీని మీద సివియర్ యాక్షన్ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, స్పీకర్కి ఆయన సభ్యత్వం రద్దు చేయమని లెటర్ ఇవ్వాలా. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలలో చిత్తశుద్ధి ఉంటే కనుక అటువంటి చర్యలు ఏమన్నా ఉండాలా. ఇప్పుడేదో లెటర్ ఇచ్చారు, ఏదో విచారణ కమిటీ ఏర్పాటు చేశారంట. విచారణ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో నిజాలు తెలిసే వరకు కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు. కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి అంశాలని వ్యక్తిగత అంశాలను తీయాలా, లేకపోతే పార్టీ పరువు తీస్తుందని తీయాలా, లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తి ఇట్లా చేస్తున్నప్పుడు ఆయన పదవికి రాజీనామా చేయాలి, ఏమంటారు? అసలు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు సపోజ్ ఈయననే పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేయమని స్పీకర్కి సిఫారసు చేసినారు అనుకోండి. స్పీకర్ దాన్ని ఓటింగ్ పెట్టి మొత్తం సభ్యత్వం రద్దు చేశారని చెప్పాను అనుకోండి. రేపొద్దున అవినీతి ఆరోపణల మీద కూడా ఇటువంటివి చేయమంటారు. అవినీతి ఆరోపణలు ఎవరెవరు చేయట్లేదు, జనసేన చేయట్లేదా, టీడీపీ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, అందరూ అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు ఇది లైంగిక వేధింపులకే కాదు కదా, దీనికి లైంగిక వేధింపులకి ఈయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేసి కఠినమైన శిక్షలు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. కేవలం లైంగిక వేధింపులకైనా అవినీతి చేస్తే ఎందుకు చేయరు, కబ్జాలు చేస్తే ఎందుకు చేయరు, సెటిల్మెంట్లు చేస్తే ఎందుకు చేయరు, వీటికి కూడా వస్తాయి కదమ్మా. సో అక్కడ తప్పుకి శిక్ష వేస్తే చాలా ఉన్నాయి శిక్ష వేయాల్సినవి, వాటన్నిటికీ వేయాలి కాబట్టి దాని మీద వేయరు. నువ్వు ఇప్పుడు ఆయనకి కొన్ని విషయాలు తెలుస్తాయి, అక్కడ మైనింగ్లో ఇంత తీసుకున్నారు, ఇక్కడ చేసినారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుయాయులకి 2000 ఎకరాలు భూములు కేటాయించినారు. ఆయన సస్పెండ్ చేస్తే బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన నేనే దొరికినా, ఆయన నాకు తెలిసి రైల్వే కోటర్ అంటే ఎస్సీ రిజర్వ్డ్ అనుకుంటుంది.
సో దళితుడిని కానీ వేధిస్తున్నారు, మిగతా వాళ్ళని. అంటే తను ఆల్రెడీ చెప్పేది ఏంటంటే, నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతూ తెలుసు, నేను అలాంటి వాడిని కాదు, అసలు అది నేను కాదు అని చెప్పేసి తను అంటున్నాడు. మరి తను కాదని అనుకోవాలా, మరి ఏమనుకోవాలి? టైం బయింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అదే అన్నాడు, నాది కాదని. గోరంట్ల మాధవ్ కూడా నాది కాదు అన్నాడు. ఆయన నాది కాదన్నాడు కాబట్టి గోరంట్ల మాధవ్ అది ఆయనది కాదని ఊరుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ విషయంలో ఊరుకోవాలా, ఏం చేయాలి? అదే ఇప్పుడు టైం బయింగ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, విచారణ కమిటీ వస్తుంది, ఆయన ప్రశ్నిస్తుంది, విచారణ కమిటీకి ఆయన అదే చెప్తాడు, ఇది నాది కాదని. సో ఈ నేరంను, ఈ తప్పు రుజువు అయ్యే వరకు. అంటే ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు ఒక మహిళ బయటికి వచ్చి ఇలాంటివి మాట్లాడిందంటే అంత ఈజీగా ఏం లేనిదే వచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతుంది తను. ఓకే, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే కనుక దాంట్లో ఆమె ఏం చెప్తుందో చూడాలా. హైదరాబాద్లో చూసాం కదా, తను ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చెప్తూనే వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ తనని బలవంతం చేశాడు, ఎన్ని అబోషన్స్ అయ్యాయి, ఏ రకంగా తనతో బిహేవ్ చేశాడు, వాళ్ళకున్న బాబుని 3 సంవత్సరాల బాబుని చంపేస్తాను బెదిరించడం, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏ రోజున పరిచయం అయ్యాడు అంటే ఆయన గెలిచినప్పుడు తను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఫేస్బుక్లో మెసేజ్ చేశాను, నాకు అట్లా పరిచయం అయింది. పరిచయమైన ఫస్ట్ డేనే నాతోనే 2-3 గంటలు మాట్లాడాడు అని చెప్పేసి. అదే మరి ఇప్పుడు దీని మీద చాలా కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. హత్యాయత్నం, చిన్న పిల్లోడిని హత్యాయత్నం, ఇవన్నీ కేసులు పెడితే కనుక డెఫినెట్గా సీరియస్ మ్యాటరే అవుతుంది. సీరియస్ మ్యాటర్ అయ్యి మరి అది కోర్టులలో తేల్చుకుని మాకు సంబంధం లేదని పార్టీ తప్పుకుంటుందా లేకపోతే ఏం చేస్తా చూడాలి. ఒకవేళ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఓకే, లైంగిక వేధింపుల మీద నా మీద తీసుకున్నారు కదా, మరి అవినీతి ఫలానా వాళ్ళు ఇంత అవినీతి చేస్తున్నారు, దాని సంగతి ఏంటి? కేవలం లైంగిక వేధింపులకే శిక్షలా, వేరే నేరాలకు శిక్ష లేవా? పక్కా ఉండాలి. ఎందుకంటే ప్రజలు వీళ్ళని ఓటు వేసుకొని మాకు ఏదో చేస్తాడు, మాకు అండగా ఉంటాడు, మాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అని చెప్పేసి అంటే ప్రజలే దోచుకున్న వాళ్ళు వచ్చినాక ఇంకా వాళ్ళకి శిక్ష లేకపోతే ఎట్లా సార్? మరి దోచుకునేందుకే కదమ్మా. ఇప్పుడు వీళ్ళేమి ప్రజలను ఉద్ధరించడానికి రాలేదు, నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ 2014 నుంచి 2019 మధ్యలో అమరావతిలో లక్షల కోట్ల దోపిడీ కోసం ప్లాన్ చేసుకున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రకటన వల్ల అది ఆగిపోయింది. ఎట్లా అయినా సరే మళ్ళీ ఓడించి, ఎలా అయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చి అది ఆగిపోయిన దోపిడీని కొనసాగించడం కోసమే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు దోపిడీ కోసమే వచ్చిన వాళ్ళు. అంటే దోచుకోవాలి, ప్రజల్ని ఫస్ట్ మభ్యపెట్టాలి, ఆ తర్వాత దోచుకోవాలి, వీళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేయాలి, అంతేనా? ఇక్కడ ఈ దోపిడీ అంశం అనేది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు. చంద్రబాబు నాయుడుకి, అమరావతికి అదంతా ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మూలానికే, ఆ మూలానికి బీజమే ఈ దోపిడీ కారణమని నాకు అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు శ్రీకృష్ణ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేస్తే మేమందరూ పార్టీలందరూ లెటర్స్ ఇవ్వమని చెప్పాడు. శ్రీకృష్ణ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు మీ స్టాండ్ ఏంటో చెప్పండి, అధికారికంగా లెటర్ ఇవ్వమని అని చెప్తే మొట్టమొదటి లెటర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజనకి అనుకూలంగా లెటర్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి ఎందుకు కారకుడో నేను చెప్తున్నా. ఈ సీక్వెన్స్ మొత్తం గమనిస్తే మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ కమిషన్ ఎప్పుడైతే మీ స్టాండ్ చెప్పండి అంటుందో మొట్టమొదటి లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజనకి మేము సమ్మతమే అని చెప్పి ఇచ్చాడు, లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత అన్ని పార్టీలు, ఆయన ఇచ్చిన తర్వాత అన్ని పార్టీలు 1 by 1 ఇచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అందరు మెజారిటీ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పేసి విభజించారు. విభజన ప్రకటన రోజు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశాడు. ఇంకా అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగిపోతుంది, కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రకటన చేశారు. 5 లక్షల కోట్లు. ఓకే. సో ఫస్ట్ ఏమో విభజనకి అనుకూలమా లెటర్ ఇచ్చింది. విభజన జరిగితే కొత్త రాజధాని కట్టాలి కాబట్టి దానికి 5 లక్షల కోట్లు ఇవ్వాలని చెప్పారు. 5 లక్షల కోట్లు ఎందుకు అవుతుందమ్మా రాజధాని నిర్మాణానికి? రాజధానిలో
రాజమౌళిలో 1 కోటి మంది ఉంటే 1 కోటి మందికి ఇల్లు కట్టేది కదా ప్రభుత్వం. అంటే ప్రభుత్వ భవనాలు కట్టాలి కదా సార్, ఇప్పుడు అసెంబ్లీ కట్టాలి, ఎంత సెక్రటరీ అవుతుందమ్మా కట్టాలి, ఇప్పుడు? కోర్టులు కట్టాలి. అమ్మా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ భవనం కట్టడానికి ఎంత అయింది? 680 కోట్లు, 664 కోట్లు అయింది. ఎవరిది? తెలంగాణ అసెంబ్లీ. అవును సార్. పార్లమెంట్ భవనం కట్టడానికి ఎంత అయింది? 1000 కోట్లు ఎంతో అయింది. ఎంత అవుతుంది అసెంబ్లీగా? అంది 3 బిల్డింగ్లు 3000 కోట్లలో అయిపోతుంది. ప్రజాభవన్ 5 లక్షల కోట్లు ఎందుకు? నీ కన్ను ఎక్కడ ఉంది? 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అయిపోయిన తర్వాత రాష్ట్ర విభజన ల్యాండ్ పూలింగ్ చట్టం లెక్క ఎంత ఇస్తున్నావయ్యా అంటే మొదటి విడత దోపిడీ లెక్కేస్తే 5 లక్షల కోట్లు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిస్తేనే ఒక కొత్త రాజధాని కట్టాలా, ఆ కొత్త రాజధాని కోసం 5 లక్షల కోట్లు అడగాల, 5 లక్షల కోట్లు మనం మింగేయాలా? అట్లా ఉందంటారు. నాకు అట్లా ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కనెక్ట్ చేసుకుంటే అట్లా వస్తుంది. ఎవరైనా సరే రాష్ట్ర విభజన రోజున, ప్రకటన వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బాధతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు దిల్ మే లడ్డు పూటరి అంటారు, లోపల ఉప్పొంగే సంతోషం. ఆ సంతోషం తన్నుకొచ్చి కొత్త రాజధాని కావాలి, 5 లక్షల కోట్లు కావాలంట. అరే రాష్ట్ర విభజన జరిగిందని అందరూ ఏడుస్తుంటే, అది సామెత ఉంది, మోటు సామెత తెలుగులో, భర్త చనిపోయాడని భార్య ఏడుస్తుంటే ఇంకోటి ఏదో అన్నాడంట. ఇక్కడ రాష్ట్రం విభజిందని అందరూ ఏడుస్తూ ఉంటే ఆ రాజధానికి 5 లక్షల కోట్లు కావాలంటే అంటే 5 లక్షల కోట్లు బడ్జెట్ రావాలా, 5 లక్షల కోట్లు వస్తే నేను అధికారంలోకి వస్తే దాంట్లో ఎట్లా మింగాల? ఇదే ఆలోచన. సో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్ ఇవ్వడం వల్లనే అన్ని పార్టీలు ఆయన ఫాలో అయినాయి. సో ఆయన రాష్ట్ర విభజనకి అనుకూలంగా లెటర్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాజధాని పేరు అడ్డం పెట్టుకొని ఇది దోపిడీ చేయాలి. సో రాజధాని నిర్మాణం ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో కట్టమన్నారు. ప్రభుత్వ భూమిలో కట్టకుండా, ప్రభుత్వ భూమి లేదనుకోండి రైతుల దగ్గర నుంచి కొనాలా. ఎకరం 10 లక్షలు ఉండే ఆ రోజున, యావరేజ్న ఎకరం 20 లక్షలు పెట్టుకొని 35,000 ఎకరాలు కొన్నట్టయితే మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చినా కానీ 7,000 కోట్లతో మొత్తం భూమి కొనేసే అవకాశం ఉండే. అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ పద్ధతి అని ఒకటి కొత్తది తీసుకొచ్చి పేద రైతుల దగ్గర నుంచి భూములు కొనేసి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు దోచి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఈ రోజున కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ మన వీడియోలు చూసి, మన ఛానల్లో వచ్చిన వీడియోలు చూసి మేము గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాసాం. గతంలో చాలామంది రాశారు, కానీ మొన్న ఇటీవల ప్రసారమైన ఒక వీడియో చూసి చేస్తున్నామని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది వాళ్ళది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ యూనియన్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో తీసుకున్నారు. మన పిల్లలకి సంబంధించిన ఆస్తులు గద్దల్లాగా తన్నుకుపోతున్నారు కాబట్టి మనము మన పిల్లలకి సంబంధించిన ఈ ఆస్తిని కాపాడుకోవాలని ఈ రోజున 8 మంది 10 మంది రాశారు. అలాగే 4 నియోజకవర్గాల్లో ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖలకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేసుకున్నారు. ఈ రోజున 8 మంది 10 మంది లెటర్స్ రాశారు. అది కాకుండా ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది మాకు రావాల్సిన ఆస్తి దోచి ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టే చట్టం అని ఎందుకో వివరించే ఒక పోస్టర్ రూపొందించడం జరిగింది. ఆ పోస్టర్ ఇది ఆ పోస్టర్. ఇది పోస్టర్స్ అన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీ స్టాల్స్ దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర, బస్ షెల్టర్లలో, అలాగే పాల సేకరణ కేంద్రాలు ఉంటాయి కదా అక్కడ, పంచాయతీ కేంద్రాలు, అలాగే మీకు విలేజ్ సెక్రటేరియట్స్, అట్లాగే మీకు ఆటోల వెనకాల ఇవన్నీ పేస్ట్ చేయడే కార్యక్రమం మొదలుపెట్టారు. దీంట్లో ఏముంది? ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. ఆ విధంగా రాజధాని కడితే ఏం జరిగేది? చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం రాజధాని కడితే ఏం జరుగుతుంది? ఎంత నష్టం జరుగుతుంది? దీంట్లో 5 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని
పూర్తిగా ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ఎవరైనా సరే ఏం చేయాలి, మరి ఈ దోపిడీని ఆపాలంటే ఏం చేయాలి? గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయాలి. రైట్. ఇవన్నీ పోస్టర్లు పెడితే దీంట్లో ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఈమెయిల్ ఐడి వచ్చేసి DICSOOCHI@gmail.com. ఎవరికైనా సరే ఈ పోస్టర్ కావాలంటే మీ గ్రామంలో పోస్టర్గా పెడతారా, లేకపోతే ఫ్లెక్సీగా పెడతారా, ఎక్కడైనా పెడతారంటే ఈ పోస్టర్ కావాలంటే మనం పంపిద్దాం. ఈమెయిల్ ఐడి వచ్చి DICSOOCHI@gmail.com పంపిస్తే ఈ పోస్టర్ వాళ్ళకి పంపిస్తాం. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఏదో ప్రజలకి, ఆడపిల్లలకి రక్షణ, సుగాలి ప్రీతి చూసి చాలామంది ఏమనుకున్నారంటే ఆడపిల్లలకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక మానభంగం కూడా జరగదని చెప్పారు. ఆయన ఉన్నాడు, ఈయన మేనల్లుడు అనుకుంటా సినిమా, సాయి ధర్మతేజ్. కూటమి గెలిచిన రోజున ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇట్లా పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని రాసినారు. అయ్యా సాయి ధర్మతేజ్ గారు, ఒకసారి మీ ట్వీట్ చూసుకోండి. మీ కూటమి, మీ మేనమామ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన నిర్వాహకం చూడండి. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అవునా కదా? ఎందుకు ఈ మధ్యకాలంలో వీళ్ళంతా దొంగలమ్మా. వీళ్ళంతా ఎంత పెద్ద దొంగలంటే, సాయి ధరమ్ తేజ్కి ఒక యాక్సిడెంట్ అయింది. అవును సార్. సాయి ధరమ్ తేజ్కి ఒక యాక్సిడెంట్ అయితే ఒక ఆయన ఇక్కడ సికింద్రాబాద్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఏ డ్రైవర్ అంటే వాలెట్ డ్రైవర్. ఆయన డ్యూటీ దిగి ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్తా ఉంటే ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. టక్కటక్క ఆయన పిలిచి 108కి ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మేము సాయి ధరమ్ తేజ్ని కాపాడిన ఫర్హాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను అంటారు. అందరూ ఏమనుకున్నారు, ఫర్హాన్కి పవన్ కళ్యాణ్ ఏదో చేశాడని అంటారు. ఈ ఫర్హాన్ అనే వ్యక్తి నంబర్ ఇది. నేను మాట్లాడాను ఆయనతో. ఏంటయ్యా విషయం అంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాతో మాట్లాడలేదు, నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు. ఒకసారి కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ నీతో మాట్లాడలేదు, కలవలేదు. సాయి ధరమ్ తేజ్ టీం వెళ్ళి ఆయన ఏదో ఏం కావాలి, ఏంటి మీకు అప్పులు ఉన్నాయి అవి తీసుకుని తర్వాత ఎంతో కొంత ఇచ్చినట్టున్నారు, కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుని అంత చేసినంత ఇదేమీ లేదు. పవన్ కళ్యాణ్ ఫర్హాన్కి మాట్లాడలేదు, చూడలేదు, అసలు కలవలేదు. అంటే ఇదంతా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే మనం చూస్తే గతంలో 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమయ్యారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద స్పందించాలి కదా. ప్రతిసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తే ప్రతి ఒక 2 నెలలకు 3 నెలలకు ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉంది, కంటిన్యూస్గా అవుతుంది. నియోజకవర్గంలో జరిగితే దిక్కు లేదు కదమ్మా. ఆయన నియోజకవర్గంలోనే జరిగింది, బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆయన ఏమంటాడు, తాటాకు ఊడిపడ్డగానే పిఠాపురంలో దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సుగాలి ప్రీతి మీద అఘాయిత్యం జరిగితేనేమో రాష్ట్ర సమస్య, ఆడపిల్లల సమస్య, ప్రపంచమంతా తల్లకిందులు అయిపోయినట్టు ఆ బిల్డప్ ఇచ్చాడు. డెఫినెట్గా ఇవ్వాలి కూడా. కానీ తన నియోజకవర్గం ఏదో జరిగితే అది కేవలం ఒక తాటాకో కొబ్బరాకో ఊడి పడిపోయినంత చిన్న సంఘటన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరగలేదు సుగాలి ప్రీతి అంశం అనేది. సో సుగాలి ప్రీతి మీద జరిగితేనేమో ప్రపంచం తల్లకిందులు అయిపోయినంత తల్లడిల్లిపోయాడు పవన్ కళ్యాణ్. అసలు సుగాలి ప్రీతి సంఘటన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు, అది తెలుగుదేశం హయాంలో జరిగింది. అప్పుడేం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. తెలుగుదేశం హయాంలో రిషితేశ్వరి అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అప్పుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని వేల సంఘటనలు జరిగి ఉంటాయి, అత్యాచారాలు, అఘాయిత్యాలు. దాని మీద ఎప్పుడూ స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి మానవత్వం పొంగి పొర్లింది, ప్రేమ పొంగి పొర్లి ఆయన సుగాలి ప్రీతి అని పూనకమోత్సవంలాగా ఊగిపోయాడు. మరి ఆయన నియోజకవర్గంలో ఆ సంఘటన జరిగితే ఒక కొబ్బరాకు, ఒక తాటాకు ఊడి పడిపోయిందంతో సంబంధం. ఏ చిన్న సంఘటన జరిగినా కానీ పవన్ కళ్యాణ్కి లింక్. అంటే దళితుల్ని బహిష్కరించినా చిన్న సంఘటనే, చిన్నపిల్లల్ని కులంతో తిట్టినా చిన్న సంఘటనే. ఇప్పుడు ఈరోజు మరి ఆయన పార్టీకి చెందిన అంటే నాయకుడే కాదు, ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మరి ఇట్లాంటి వాటికి పాల్పడడం జరిగింది. మరి దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అడుగుతున్నారు? ముందు సాయి ధర్మతేజ్ ఉన్నాడు కదా, ఆయననే హైపరాజీని అడగాల మైకు పెట్టి, ఏందయ్యా
ఏమో అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. ఇదేనా సేఫ్ హ్యాండ్స్? ఇదేనా ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్? ఆ హైపరాదిని సాయి ధరమ్ తేజ్ మైక్ పెట్టి మీలాంటి వాళ్ళు వెళ్ళి అడగాలి. అట్లాంటి వాళ్ళని అంటే ఈ సినిమా వాళ్ళకి ముఖానికి రంగులు వేసుకుని తైతక్కలాడే వాళ్ళకి మనము అవసరానికి మించి ప్రాముఖ్యత ఇవ్వడం వలన వాళ్ళు ఇటువంటి వచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడడం వల్లనే జనాలకి వాళ్ళ మాటలకి వెయిటేజ్ వస్తుంది. వాళ్ళకి ఎందుకు పనికిరారమ్మా? ముఖానికి రంగులు వేసుకుని తైతక్కలాడే వాళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పిచ్చి చొప్పించి వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు, వాళ్ళ మాటలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సో మరి ఇప్పుడు ఫైనల్లీ ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ అయినాడు. పవన్ కళ్యాణ్ చేసేది దొంగ నాటకం, బూటకం అని ఎక్స్పోజ్ అయిపోయినాడు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నేను చెప్పాను మన ఇంటర్వ్యూలో, ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మాకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నావు? 3వ వంతు సీట్లు అన్నావు అంటే 3వ వంతు అంటే 33%. 3% కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల్లో 3% కూడా రాలేదు. 3వ వంతు అంటే చాలా రావాలి, 33% రావాలి. 3% అంటే 3%. 3వ వంతు అని 3% కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ రాబోయే రోజులలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చైర్మన్ పదవులు 3వ వంతు మాకు అధికారికంగా ఇవి అని మీరు తెలుగుదేశంతో మీరు ఒక జాయింట్ ప్రెస్ నోట్ ఇస్తారా, ఇవ్వరా? మీరు ఇవ్వని పక్షంలో మేము వైసీపీకి పనిచేస్తాం. ఇది స్పష్టంగా క్యాడర్ పవన్ కళ్యాణ్కి వార్నింగ్ అయితే ఇచ్చింది. వార్నింగ్ అనుకుంటారా, అల్టిమేటం అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, అది ఏమన్నా ఏ పదం వాడినప్పటికీ అది మాత్రం అల్టిమేటం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.